పదా. ఎస్ ప్లీజ్. మ్యామ్, ఆ దొంగ పట్టుకోవాలంటే వీళ్ళందరినీ కొన్ని క్వశ్చన్స్ అడగాలి. ఓకే, లిసన్ స్టూడెంట్స్, కోఆపరేట్ విత్ రాఘవ్. ఎవ్రీవన్ గో అవుట్. 1 by 1 మళ్ళీ లోపలికి రావాలి. అమ్మాయిని కూడానా? ఏం అమ్మాయిల దొంగతనం చేరా? నువ్వు ఆపు. సరే, లెట్స్ డూ ఇట్ ఫర్ ఎవ్రీవన్. ఓకే. ఇప్పుడు అందరినీ వాళ్ళు ఎవరితో లంచ్ చేశారో, ఏం తిన్నారో అడిగాను. ఆన్సర్స్ అన్నీ చదివాక దొంగ ఎవరో అర్థమైపోయింది. ఇప్పుడు ఆ దొంగ పేరు నేను చెప్పకముందే ఒప్పుకుంటే మంచిది. ఏ ఎందుకు నువ్వు అలా చూస్తున్నావు? వాళ్ళు ఏం తిన్నారో నాకు గుర్తుకులేదు. అంత మాత్రాన నేను దొంగతనం చేసినట్టా? ఇలాంటిది ఏదో అంటావనే అనుకున్నా. ఆ దొంగ ఆ విండో నుంచే దొంగతనం చేశాడు. అక్కడిప్పుడే ఫ్రెష్గా పెయింట్ వేశారు. ఆ దొంగకి మరక పక్కా అంటుకునే ఉంటుంది. ఆ మరక తుడిచేలోపే లంచ్ పీరియడ్ అయిపోయి ఉంటుంది. సో ఆ దొంగ అందరితో కలిసి లంచ్ చేసి ఉండడు. మార్నింగ్ ఇంటర్వెల్లో క్రికెట్ ఆడుతున్నప్పుడు బాల్ కింద పడి నా ప్యాంటుకి బురద అంటుకుంది. వాలీబాల్లో పోయిన డబ్బుల వల్లే కదా ఆ మరక ఏర్పడింది. మ్యామ్, ఐ విల్ బి బ్యాక్ ఇన్ 10 minutes మ్యామ్. నేను ఆన్సర్స్ చదివినప్పుడు నువ్వు రాసిందే కాదు, మీ గ్యాంగ్ రాసిన ఆన్సర్స్ కూడా చదివాను. నువ్వేం తిన్నావని అడిగితే ఒక్కొక్కడు ఒక్కొక్క ఆన్సర్ రాశాడు. అంటే ఆఫ్టర్నూన్ నువ్వు వాళ్ళతో లంచ్ చేయలేదు. ఇంకా ఎవరు గమనించని సమయంలో ఆ విండో నుంచి ఆ డబ్బులు తీసావు. నిన్న నువ్వు 8th సెక్షన్తో ఆడిన మ్యాచ్ చూశాను. నీ ఫ్రస్ట్రేషన్ గమనించాను. ఐ గెస్ బాగా బెట్టింగ్ చేసి ఓడిపోయావు దాంట్లో. బట్ ఈరోజు మళ్ళీ వాడితో ఇంకో మ్యాచ్ అరేంజ్ చేసావు. మనోజ్ నాకు ఈ విషయం మార్నింగే చెప్పాడు. ఎప్పుడైతే నా క్లాస్ రూమ్కి వచ్చిన ఇద్దరు ఎవరో తెలిసిందో ఈ పని నువ్వే చేసి ఉంటావని నాకు అప్పుడే డౌట్ వచ్చింది. బట్ మీ ఫ్రెండ్స్ కవర్ చేయడానికి ట్రై చేశారు. కానీ ఇప్పుడు ఈ నిజం అందరికీ తెలిసిపోయింది. సారీరా, తప్పు చేశాను. ఇలా చేసి ఉండాల్సింది కాదు. బెట్టింగ్ చేయటమే తప్పు. దానివల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడినా పట్టించుకోలేదు. ఇది ఇంకా తప్పు. నిన్ను ప్రిన్సిపల్ దగ్గర పంపించాలి. కానీ సారీ చెప్పా కాబట్టి నేను విక్రాంత్కే వదిలేస్తున్నా. ఇంకెప్పుడు ఇది రిపీట్ చేయగా శంకర్? ఇంకెప్పుడు బెట్టింగ్ గేమ్సే ఆడను. ఐఎమ్ సారీ. ఓకే, కంప్లైంట్ చేయండిలే. శంకర్, ఐ హోప్ యూ లెర్న్ యువర్ లెసన్. ఇలాంటివి ఎప్పుడు రిపీట్ చేయకూడదు. ఓకే మ్యామ్. తనే కాదు, ఇలాంటివి ఎవరూ రిపీట్ చేయకూడదు. రాఘవ్, గుడ్ జాబ్. థ్యాంక్ యూ. ఓకే, డ్రా ఆపుకుందామా? అంత లేదు, నేనే గెలుస్తా ఈ మ్యాచ్. గేమ్ ఇచ్చే, లేకపోతే మూసుకున్నాడు. మేడం, నాకు ఒక ఐడియా వచ్చింది మేడం. ఏంటది? ఒక డిటెక్టివ్ కంపెనీ స్టార్ట్ చేద్దామా మన స్కూల్లో? అందులో రాఘవ్ ఇస్ ద మెయిన్ డిటెక్టివ్ అండ్ ఐఎమ్ ద రీసెర్చ్ హెడ్. ఏమంటారు మేడం? గుడ్ ఐడియా. ఊరుకోండి మేడం, ఈ సున్నందాకు తిక్కెక్కింది. మనం అనొఫిషియల్ గా 3 to 4 కేసెస్ సాల్వ్ చేశాం కదా, అందుకే ఇప్పుడు అఫీషియల్ గా సాల్వ్ చేద్దాం అంటున్నా, అంతే. బాగా ఇంప్రూవ్ అయ్యారు. మంచిగా కోచింగ్ ఇస్తున్నారు మేడం. థ్యాంక్ యూ సార్. బై ద వే మర్చిపోయాను, నైట్ ఇంకో గార్డ్ పారిపోయాడంట, భయపడి. ఈ 3 monthsలో 4 గార్డులు పారిపోవడం ఎలా? ఏంటి సార్, పుకార్లకు భయపడుతున్నారా? 4 పుకార్లకే భయపడ్డారంటారా? నిజంగానే ఏదో ఉందేమో. 20 years బ్యాక్ ఒక అబ్బాయి క్రికెట్ బాల్ తగిలి ఇక్కడే చనిపోయాడంట. అవునా? ఆ అబ్బాయి నైట్ టైం ఇక్కడ ఇలా తిరుగుతున్నాడని అంతా అనుకుంటున్నారు. ఆ వైస్ ప్రిన్సిపల్ ఇంకో కొత్త వాచ్మెన్ ఎవరైనా ఉన్నారేమో కనుక్కోమన్నారు. ఓకే. అవును మ్యామ్. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. సంక్రాంతికి అరేంజ్ చేస్తాను సార్, నన్ను నమ్మండి, నేను ఉన్నాను.
అదిగో మన నెక్స్ట్ కేస్ కూడా దొరికింది. లెట్స్ టేక్ దిస్ గోస్ట్ కేస్. ఏమంటావ్? ముందుకు ఏమవని ఆలోచిద్దాం. ఆ రోజు సునంద హెల్ప్ చేయడంతో రాఘవ్ సునందతో గొడవ పడ్డం ఆపేశాడు. కానీ సునంద మటుకు అస్సలు మారలేదు. హలో లూజర్స్. నీకేం పని లేదా? ఎప్పుడు ఎవరినొకరిని గెలుకుతూ ఉంటావు? పోండ్రా. భయ్యా, ఇది చాలా ఎక్కువ చేస్తుంది. ఏదో ఒకటి చేయాలి దీన్ని. దానికి కొంచెం తిక్కలేరా, వదిలేయ్. Good morning, children. Sit down. And I have a notice for you. Science fair dates ఇచ్చారు నాన్న, October 20th and 21st. So for this, I just want to tell you one thing. Whatever we learn from books, these are all about theory, right? Books లో చదువుతాం, మార్క్స్ తెచ్చుకుంటాం. But when you apply practically, it makes you a real student. It is about solving real world problems, your contribution to the society. ప్రతి ఒక్కరూ ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయండి, విన్ అవ్వాలి, ఖచ్చితంగా మన స్కూల్కి మంచి పేరు తీసుకురావాలి. ఓకేనా? మ్మ్. మీ 5 ప్రాజెక్ట్స్ సెలెక్ట్ అయ్యాయి. వాటిని తీసుకొని మన ల్యాబ్కి వచ్చేయండి. ఓకే. సైన్స్ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేయడం అనేది ఇట్స్ నాట్ జస్ట్ టు విన్ బట్ టు ఎక్స్పెరిమెంట్ వాట్ వీ హ్యావ్ స్టడీడ్ ప్రాక్టికల్లీ. అక్కడికి మీరు వెళ్ళిన తర్వాత యూ విల్ బీ మీటింగ్ న్యూ పీపుల్, మేకింగ్ న్యూ ఫ్రెండ్స్ అండ్ లెర్నింగ్ న్యూ థింగ్స్. My good wishes to all of you. Thank you, sir. All the best. థ్యాంక్ యూ సార్. Namaste. ఓకే టీచర్, నేను జూనియర్స్ని తీసుకెళ్తాను. ఓకే మేడం. కమ్ ఆన్, టేక్ యువర్ థింగ్స్. ఓకే, మీ ప్రాజెక్ట్స్ అన్నీ ఇక్కడ ఉంచండి. టుమారో మార్నింగ్ కలెక్ట్ చేసుకొని టౌన్ హాల్కి వెళ్దాం. మీరన్నీ ఒకసారి రీచెక్ చేసుకొని బయలుదేరండి. మీకు వీటిలో ఏది నచ్చింది మేడం? నాకు అన్నీ నచ్చాయి. బట్ నీ సెక్యూరిటీ అలారం షార్ట్ అండ్ స్వీట్. ఇట్స్ ఇంప్రెసివ్. ఆల్ ది బెస్ట్. మీ క్లాస్ టీచర్ కదా, అందుకే నీకు సపోర్ట్ చేస్తుంది. అయినా రేపు జడ్జెస్ వస్తారు కదా, వాళ్ళేమంటారో చూద్దాం. సరే చూద్దాం. లాస్ట్ ఇయర్ మన స్కూల్లో ఎవరు గెలిచారో గుర్తుంది కదా? అది లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఎవరు గెలుస్తారో చూద్దాం. సరే. దీనికి నోద్దలు ఎప్పుడు కంట్రోల్ అవుతుందో ఏంటో. ఓకే గైస్, ఐ చెక్డ్ ఎవ్రీథింగ్. ఐఎమ్ లీవింగ్ నౌ. ఓహ్, నా వాటర్ స్టక్ అయింది. ఇట్స్ నాట్ మూవింగ్. రేపు జడ్జెస్ వచ్చి అడ్జస్ట్ చేస్తారులే. దా పద. వాట్? ఏమైంది? ప్రాజెక్ట్ టాప్ పార్ట్ మొత్తం ఏమైంది? సునందానే లాస్ట్ వెళ్ళింది మ్యామ్. ఇప్పుడు అందరం కలిసే వచ్చాం. సో తనే ఏదో చేసింది. హే, నా వాటర్ ఫ్లోలో ప్రాబ్లం ఉంటే నేను సాల్వ్ చేశా. నీ ప్రోటోటైప్ని నేనెందుకు తీసుకుంటా? మేడం, సునంద కావాలన్నా చేసింది. ఇప్పుడు నేను పార్టిసిపేట్ చేయలేను, సో తను కూడా పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు. నేను తన మీద ప్రిన్సిపల్ మేడంకి కంప్లైంట్ ఇస్తాను. నాన్ సెన్స్. ఇవ్వు కంప్లైంట్. నేను అసలు నీ ప్రోటోటైప్ టచ్ కూడా చేయలేదు. సారీ మ్యామ్, లేట్ అయింది. స్పోర్ట్స్ మీదకి అరేంజ్మెంట్స్ చేస్తాను. ఓకే, ప్రొసీడ్. గుడ్ లక్ టు ఆల్ ఆఫ్ యూ స్టూడెంట్స్. మేక్ యువర్ టీచర్స్ అండ్ స్కూల్ వెరీ ప్రౌడ్. మేడం, ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏం జరిగింది మేడం? నా ప్రోటోటైప్ లో పార్ట్స్ మిస్సింగ్ మేడం. నేను అందరికన్నా లాస్ట్ సునందనే వెళ్ళింది. ఇప్పుడు అందరం కలిసే వచ్చాం. సునందనే ఏదో చేసింది. ఇఫ్ ఐ కాంట్ పార్టిసిపేట్ ఇన్ దిస్, తను కూడా పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు. నాకేం తెలీదు మేడం. వాణి, కామ్ డౌన్.
మ్యామ్ సునంద అలా చెయ్యదు మ్యామ్. అవునా, ఎవరు చేశారు? నువ్వే చెప్పు. ఓకే, ట్రై చేస్తా. కనిపెట్టేశావా? ఆయమ్మ ఇలా రా. వస్తున్నా బాబు. వెల్, నిజంగానే కనుక్కున్నా. నిన్న నైట్ నీ ప్రాజెక్ట్ నుండి బ్యాటరీ తీయకుండా వెళ్ళావు, అవునా? ఓ, ఇట్స్ క్లియర్. నువ్వు బ్యాటరీ తీయకపోవడం వల్ల అది ఫైర్ స్పార్క్ ప్రొడ్యూస్ చేసింది. ఇంకా కార్డ్బోర్డ్కి మంట అంటుకుంది. ఇంకా వీఆర్ లక్కీ ఈ ప్రాజెక్ట్స్ అన్నిటికి కూడా ఫైర్ అంటుకొని ఉండొచ్చు. మ్యామ్, ఇక్కడ బర్nt అయిన కార్డ్బోర్డ్ని ఆయమ్మ క్లీన్ చేసి డస్ట్బిన్లో వేసి ఉండొచ్చు. డస్ట్బిన్లో యాష్ ఉంది చూడు. ఆయమ్మ పొద్దున్న వచ్చినప్పుడు దీనిపైన ఏమైనా ఉందా? బూడిదే కదా తల్లి, పొద్దునొచ్చినప్పుడు బూడిదుందని చిమ్మేసిన. ఓ, సరే అమ్మా, ఇంక నువ్వు వెళ్ళు. సరే మేడం గారు. సారీ సునందా. ఇట్స్ ఓకే. నా ప్రాజెక్ట్కి ఏమైనా అయ్యి ఉంటే నేను నీ మీదే డౌట్ పడేదాన్ని. ఇది నా మిస్టేక్. మీరు సైన్స్ ఫేర్కి వెళ్ళండి. వెయిట్ మేడం, మీరు వెళ్ళడానికి ఇంకెంత టైం ఉంది? హాఫ్ అన్ అవర్ ఉంది మేడం. ఓకే, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఎక్స్ట్రా మెటీరియల్స్ అన్నీ తీసుకురండి. సో ఇంకో హాఫ్ అన్ అవర్లో అన్నీ అసెంబుల్ చేసి ప్రాజెక్ట్ రెడీ చేయండి. పద, మనం వెళ్ళి తొందరగా తీసుకొద్దాం. థ్యాంక్ యూ, టైంకి హెల్ప్ చేసినందుకు. ఫ్రెండ్స్ ఉండేది అందుకే కదా. ఈ మాట నేను సైన్స్ ఫేర్లో గెలిచాక చెప్పు. కీప్ డ్రీమింగ్. మా ప్రాజెక్ట్ చూసావా? ఫైర్, పుష్ప ది ఫైర్. అబ్బో, చూద్దాంలే.